అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా సహసకైతే వాళ్ళకి ఫీవర్ వచ్చి సెకండ్ డే అనమాట. ఇంకా నిన్న మార్నింగ్ రొటీన్, ఇవాళ రొటీన్ నేనైతే క్లియర్గా అయితే షూట్ చేయలేదండి. 2 డేస్ వీడియోస్ అయితే నేను యాడ్ చేసి పెట్టేశాను. ఎందుకంటే నాకు అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదండి. నాకు 3 డేస్ నుంచి, మొన్న బాబు కూడా నిద్రపోనివ్వలేదు కదా, 3 డేస్ నుంచి సరిగ్గా నిద్ర లేదనమాట. అందుకని మార్నింగ్ లేవగానే మీరు గమనించే ఉంటారు, నేను ప్రోటీనెక్స్ కానీ హాట్ వాటర్ కానీ ఏం తాగట్లేదు. ఇక నిన్న మార్నింగ్ అయితే లేవడం డైరెక్ట్ ఇక బ్రేక్ఫాస్టే స్టార్ట్ చేశానండి. ఇక రాగి గుంట పునుగులు అనమాట, అవి కూడా సరిగ్గా రాలేదండి. ఇంకా వచ్చినా రాకపోయినా చిన్నగా అలానే చేసేసి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. ఒకవైపు వర్షం, ఇంట్లో అంతా ఎట్లా అంటే వర్షం పడుతుంటే ఎట్లా ఉంటుందంటే ఇంట్లో కూడా చీకటిగా ఉంటే యాక్టివ్గా కూడా అనిపించదు అనమాట. ఒకవైపు పిల్లకి బాగాలేదు, అసలు అది విసుగు అనకూడదు. మనం విసుగు పడితే మళ్ళీ పిల్లలకైతే మనం చేయలేం కదా. సో నాకు ఎలా ఉన్నా సరే నేనైతే పిల్లలకి చేస్తూ వీడియోస్ అయితే కొంచెం అయితే షూట్ చేస్తూ ఉన్నానండి. ఇంకా వాళ్ళకి కూడా కొంచెం రాత్రి తగ్గినప్పుడైతే క్రాకర్స్ అవి కొంచెంసేపు కాల్చింది, మధ్యలోనే ఇంటికి వచ్చేసింది, వామిటింగ్ సెన్సేషన్ వస్తుందని చెప్పేసి. ఇంక ఇప్పుడు కూడా కొంచెం అంటే కొద్దిగా డౌన్ అయింది, టెంపరేచర్ డౌన్ అవుతా ఉంది, కొంచెం బెటర్ ఉంది అనేది కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా నిన్న మార్నింగ్ అయితే రాగి పిండితో గుంట పునుగులు అయితే వేసానండి. జొన్న పిండి బాగానే వచ్చాయి. ఇక బియ్య పిండి ఆల్మోస్ట్ అందరూ చేస్తాం కదా, అవి బాగానే వస్తాయి. సరే ఇవి కూడా వస్తాయి కదని ట్రై చేస్తే ఆ గుంట పునుగులు పిచ్చి పునుగులు అయిపోయినాయి అనమాట. అంటే అంటుకుంటున్నాయి, మంచిగా రాలేదండి. అంటే ఒక పక్కన పెన మీద రాగి పిండితోనే దోశ కూడా వేస్తున్నాను, అవి బాగా వస్తాయి కంటిన్యూ చేద్దామని. ఫస్ట్ టైం అండి నా ఫుడ్ ఫ్లాప్ అయిందనమాట. అంటే రాగి పిండి నానే కొద్దీ అంటే ఇక మనము పిండి రుబ్బిన తర్వాత నానే కొద్దీ అది గమ్మినెస్గా ఉంటుందన్నమాట. అందుకని కొంచెం రావడానికి చాలా టైం పట్టిందండి. చూడండి, అది అంటుకున్నట్టుగా అలా అయిపోయింది రాగి పిండి అయితే. ఒక 2 ఆయిల్ అయితే గుంట పునుగులు వేసి ఇంకా మేమైతే ఆ పిండితోనే ఇంకా పొంగనాలు అయితే పోసుకున్నామండి. ఇంకా అది మొన్న వేసుకున్న పిండి ఒక 3 డేస్ అయితే హ్యాపీగా వచ్చింది. అందుకేనండి నేను పిండిలు ఎక్కువ వేసుకుని పెట్టుకుంటాను, మార్నింగ్ టెన్షన్ లేకుండా ఉంటుందని. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే షూట్ చేయలేదు. 2:30 ఆ టైంలో అయితే సగ్గుబియ్యం నానబోసామండి. సగ్గుబియ్యం జావ చేద్దామని చెప్పేసి. అంటే సగ్గుబియ్యం పాయసం కాదండి, ఇది సగ్గుబియ్యం జావ అనమాట. మామూలుగా అయితే 1 గంట ముందు నానబెడితే బాగుంటుంది, మేము ఒక 1/2 అవర్ ముందే నానబెట్టామండి. మా ఇంట్లో ఫస్ట్ ఎవరికైనా ఒంట్లో బాగాలేదు అంటే నేను చేసేది సగ్గుబియ్యం అండి. ఫస్ట్ ముట్టుకునేది నేను సగ్గుబియ్యం అనమాట. సగ్గుబియ్యం జావ పెట్టేస్తానండి, అది వెంటనే బలాన్ని ఇచ్చేస్తుంది, చాలా మంచిది, మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇంకా సగ్గుబియ్యం అయితే కుక్కర్లో పెట్టేశానండి. ఒక అరగంట తర్వాత ఒక 4-5 విజిల్స్ అయితే రానిచ్చాను. ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళు అయితే స్నాక్స్ అవి పంపించారు, దాంట్లో టమాటా చట్నీ కూడా చాలా పంపించిందండి. సహస్ర పాపం మేము తింటుంటే అది ఇంకా ఒక్కటి తింటానని ఒక్కటి జస్ట్ అలా నోట్లో పెట్టుకుంది, అది కూడా వామిటింగ్ చేసేసుకుంది. ఏ తింటున్నా వామిటింగ్ అవుతుందండి. అప్పుడు చెప్తూనే ఉన్నానమ్మా, అది ఆయిలే అమ్మ, వద్దంటే తిన్నది వామిటింగ్ చేసుకుంది. మేమందరం స్నాక్స్ తింటున్నాం కదా, మా ఆయాంష్ బాబుకి కూడా నేనైతే యాపిల్ అయితే కుక్కర్లో పెట్టేసుకొని వాడికైతే ప్యూరీ చేసేసాను. ఒక 1/2 యాపిల్ సరిపోతుందండి. ఇంకొక 1/2 యాపిల్ అయితే ఇంకా సహస్రాకి ఇచ్చేసాను. లక్కీగా యాపిల్ అయితే వామిటింగ్ చేసుకోలేదండి. అయితే సగ్గుబియ్యం అరగంట ముందే నానబెట్టడం వల్ల సరిగ్గా ఉడకలేదనమాట. మళ్ళీ కుక్కర్ నుంచి బయట తీసిన తర్వాత కొద్దిగా తెల్లగా కనిపిస్తే మళ్ళీ ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిచ్చానమాట పొయ్యి మీద, సన్న మంట మీద. అయితే ఈ సగ్గుబియ్యం జావకి ఏంటంటే పాలు, అసలు చాలామంది పాలు పోసుకోకుండా ఉడకబెట్టుకుంటారు. నేనైతే ఇంకా మరీ పిల్లలు తాగట్లేదని చిన్న టీ గ్లాస్ కూడా కాదండి, అంతకంటే చిన్న గ్లాస్తో ఒక 2 గ్లాసెస్ అయితే ఆ సగ్గుబియ్యం ఉడికేటప్పుడు దాంట్లో పోసేస్తానండి. ఆ పాలు పోసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే బాగుంటుంది. ఇంకా దీంట్లోకి మనము బెల్లం వేసుకుంటామండి, పంచదార అయితే వేసుకోవద్దు. టేస్ట్ కాదండి మనకి ఇంపార్టెంట్, హెల్త్ కదా, అసలు పంచదార అనేది వేసుకోవద్దు అనమాట. నేను బెల్లం అనేది మంట ఆపేసి బెల్లం వేసి అప్పుడు మూత పెడతాను, లేదంటే పాలు అయితే ఇరిగిపోతాయండి. చక్కగా సగ్గుబియ్యం జావ కూడా రెడీ అయిపోయింది. ఇంకా అందరికీ బౌల్స్లో వేసి ఇచ్చేస్తున్నాను, సహస్రాకి, శ్రీనికాకి, అయాంష్కి, నాకు, అమ్మకి, మా వారికి అందరికైతే బౌల్స్లో వేసేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం జావ కూడా సహస్ర ఎక్కువ తాగలేదండి, జస్ట్ ఒక 4 స్పూన్లు అలా తాగుతూ ఉంది. ఇది మంచిదండి హెల్త్కి. ఇంకా ఏం పెట్టాలో కూడా అర్థం కాదనమాట నాకు. ఫస్ట్ ఎవరికైనా హెల్త్ బాగలేదంటే ఇది నాకు ఒక ఆపద్ బాంధవి లాగనమాట, ఇది చేసి పెట్టేసుకుంటాను. ఇంకా అందరూ అయితే సగ్గుబియ్యం జావ తాగేశారండి. ఈవినింగ్ ఆల్మోస్ట్ 6 అవుతుంది, టైం అయితే ఈవినింగ్ 6 అయింది. అబ్బో ఫుల్ వర్షం ఉంది ఇక్కడ మాకు బెంగళూరులో. పాపం మందులు క్రాకర్స్ కొనుక్కున్న వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు, కానీ ఫుల్ వర్షం పడుతూనే ఉంది. మరి చెక్ చేయాలండి, మళ్ళీ నుంచి పడుతుంది, మళ్ళీ చూడలేదు. ఒక 10 మినిట్స్ బ్యాక్ అయితే బాగా పడింది.
మరి ఇప్పుడు తగ్గిందో లేదో చూసి పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను. మేము కూడా రెడీ అయ్యి కిందకైతే తీసుకెళ్తాను. అయితే తగ్గిందండి, కానీ అంటే చిన్నవానైతే పడుతుంది. చూసారా రోడ్డు ఎట్లా తడిచిపోయాయో ఫుల్గా. మరి చూడాలి, కిందకైతే వెళ్ళి ఈ పక్కింటోళ్ళు నా పక్కింటోళ్ళు అందరూ కలిసి పిల్లల్ని అయితే రమ్మని చెప్పారు, అందరూ కలిసి కాల్చుకుంటారని. ఒకసారి ట్రై కిందకి వెళ్ళి అయితే చూస్తానండి. వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే క్రాకర్స్ కాల్చే ముందే ఏమేం చేద్దామని చెప్పేసి చూసుకుంటున్నానండి. ఇంకా గోధుమ నూకు ఉంటుంది కదా, ఇది చాలా హెల్దీ అనమాట, బాగుంటుందండి. దీంట్లోనే చాలా రకాలు ఉంటాయి, మనం చూసుకొని అయితే తీసుకోవాలి. ఎక్కువగా పొట్టునది అయితే తీసుకోవాలండి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇది వాడతాము. ఇంకా ప్యాకెట్ అయితే ఓపెన్ చేశానండి. ఓపెన్ చేస్తే బాగా తుట్టలు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు మా సిస్టర్ వాళ్ళు కానీ ఎవరైనా వస్తుంటే నాకు ఆంధ్ర నుంచి పంపిస్తారు ఈ ప్యాకెట్స్. నాకు ఇక్కడ దొరకవండి ఈ ప్యాకెట్స్, నేను అన్నీ ఆల్మోస్ట్ ఆంధ్ర నుంచి తెప్పించుకుంటాను. నిన్న ఒక ప్యాకెట్ ఓపెన్ చేశానండి, అదైతే ఇంకా ఎక్కువ తుట్టలు అనమాట. అవి ఇంకా నేను బయట అయితే ప్లేట్లో పెట్టేసి ఉంచేసాను. అవి తుట్టలన్నీ తీసేసి దోశకు కానీ దేనికైనా పోసుకుందాంలే అని చెప్పేసి ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేస్తే కొంచెం ఇంకా తుట్టలుగా కొద్దిగా పొరుగుందండి. ఇంకా అవి ఓపెన్ చేసి పెట్టేశాను. మేమైతే క్రాకర్స్ తీసుకొని కిందకి వెళ్తున్నాను అనమాట. ఇంకా అమ్మ అయితే నేను అదంతా బాగు చేసి ఉప్మా చేస్తానని చెప్పేశారండి. నేను అంతను వదిలేసి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ పాప అమ్మ టెన్షన్ పడిపోద్ది, ఏం చేయాలి ఏంటనేది. అయాన్స్ ఇంట్లో ఉంటాడు కదా, వాడిని చూసుకోవాలి కదా, మళ్ళీ టిఫిన్ చేయడం కూడా కష్టం కదండి. అందుకనే ముందే చూసుకొని వెళ్ళిపోతాను. వీలైతే ఎక్కువ శాతం అయితే చేసేస్తూ ఉంటాను. ఇంకా నేనైతే ఇంకా రెడీ అయిపోయాం. పిల్లలకైతే క్రాకర్స్ తీసుకొని కిందకి వెళ్తున్నాను. దీపం నేను పెట్టలేదండి, అమ్మ అయితే పెట్టుకున్నారు. అమ్మ వాళ్ళు పెట్టుకోవచ్చు కదా, అమ్మ పెట్టుకొని దండం అయితే పెట్టుకున్నారు. ఇంకా మేమైతే కిందకు వచ్చి మా ఇంటి ముందు అయితే క్రాకర్స్ కాలుస్తున్నాను అండి. ఇంకా మా ఇంటి పక్కన పిల్లల్ని కూడా అందరినీ రమ్మని చెప్పాను, ఇంకా రాలేదు. ఇంకా మళ్ళీ ఏ టైంలో వాన పడుతుందో ముందు మేమైతే స్టార్ట్ చేద్దామని చేసేసాను. ఇంకా మా పాప అయితే సహస్ర ఆ టైంలో కొద్దిగా తగ్గిందనమాట. ఇంకా క్రాకర్స్ కాలుస్తుందండి. మామూలుగా అయితే మనము మతాబులు కానీ ఏమన్నా తెస్తే ఎండలో పెడతాం కదా, మందులు ఏమైనా. మాకేమో వర్షాలు కదా, ఎండలో పెట్టలేదు. అది కొన్ని అయితే తుస్తున్నాయండి, చాలా వరకు ఒక 30-40% మందులు అయితే తుస్తున్నాయండి. ఇంకా మా వారైతే దగ్గర నుంచో పెట్టి కాల్పిస్తున్నారు. పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లలు కానీ మనం కానీ క్రాకర్స్ కాల్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా అంటే ఇంకా నేను మా పిల్లల్ని తరుస్తూనే ఉన్నా, దూరంగా ఉండండి అని చెప్పేసి. మేము పేలేవి ఏం తీసుకురాలేదంటే అన్నీ చిన్నవి నార్మల్వే తీసుకొని వచ్చాం. మా వారైతే పిల్లల్ని చాలా జాగ్రత్తగా దగ్గరుండి అయితే కాల్పిస్తూ ఉన్నారనమాట. మేమైతే ఇట్లా దీపావళికి ఏం స్పెషల్గా బట్టలు అయితే ఏం కొనమండి. ఫస్ట్ నుంచి ఎలా చేసుకుంటాం అలానే చేసుకుంటాము, సింపుల్గానే చేసేసుకుంటామండి. కొత్త బట్టలు ఆల్రెడీ ఉంటాయి కదా, ఏమన్నా అంతకుముందు ఏమన్నా ఉంటే అవన్నీ వేస్తాను. కానీ స్పెషల్గా దీపావళికి వెళ్ళైతే బట్టలు కానీ ఏమి కొనుక్కొని రానండి. నాకు ఫస్ట్ నుంచి కొంచెం సింపుల్గా ఉండడమే అలవాటు. అంటే కొంతమంది దేవుళ్ళకి పెట్టుకుంటారండి, అలాంటి వాళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటే తప్పేం లేదు. కానీ కొంతమంది మరీ అండి ఒకళ్ళని చూసి ఒకళ్ళు చేయగాల్చుకుంటూ ఉంటారు. వాళ్ళు మంచిగా వేసుకున్నారు, మనం ఎందుకు వేసుకోకూడదని. మనకి చేయగాల్చుకోవడం అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎదురుగాల్చుకుంటే ఎవరికి కష్టం అండి, ఎవరికి నష్టం, మనకే కదా. అందుకనే ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలండి. ఊరికే మనము అనవసరంగా ఖర్చులు అయితే చేసుకోకూడదు. ఇదైతే నేను ఫాలో అయ్యేది. ఇలా ఫాలో అవడం వల్ల నేను చాలా 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 నాకు మేలే జరిగింది, కానీ కీడు ఎప్పుడూ జరగలేదు. నా గురించి తెలిసిన వాళ్ళకైతే నేను ఎలా ఉంటాను డబ్బుల విషయంలో వాళ్ళందరికీ తెలుసు. నేను అలా ఉండడం వల్ల నేను ఇవాళ ఎంత హ్యాపీగా ఉన్నాను, ఎంత సెక్యూర్డ్ లైఫ్లో ఉన్నామో నాకైతే తెలుసండి. ముందు మీతో అయితే ఈ వీడియోస్లో నేను షేర్ చేసుకుంటాను. ఇంకా మా ఇంటి పక్కన అమ్మ అయితే అక్క నలుగురు పట్టుకోండి అక్క ఒక ఫోటో అయితే తీస్తారంటే ఫోటో కోసమేనంటే తిప్పుతున్నాను. నేనేం పెద్దగా ఇంట్రెస్ట్గా అయితే ఏం కాల్చలేదు. ఫస్ట్ ఈ దీపావళి నేను చిన్న మెసేజ్ అండి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేరే వాళ్ళని చూసి మనమైతే ఆర్భాటాలకి విలాసాలకైతే దయవైతే 8:04 అయిందండి, అయిపోయింది. కాల్ చేసి వచ్చేస్తున్నాము, వీళ్ళతో పాటు మేము కూడా కాల్ చేసాము. రా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు, రా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మొత్తానికి ఎంజాయ్ చేశారండి. మీరందరూ ఎలా చేసుకున్నారు దీవాళి? ఇది నేను బుక్స్లో చదివిన, పెద్దవాళ్ళు చెప్పిన, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నానండి. అంతకుముందు అలానే ఉండేదాన్ని, వెళ్ళిన తర్వాత కూడా నేను ఫస్ట్ నుంచి అలానే ఉండేదానండి. సేవింగ్స్ విషయంలో చాలా అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను నేను. ఈ విషయం మా ఫ్రెండ్స్కి కానీ, నా రిలేటివ్స్కి కానీ, మా సిస్టర్స్కి కానీ అందరికీ తెలుసండి. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా ఫైనాన్షియల్ విషయంలో మనం దాన్ని ఎదుర్కొనేటట్లుగానే ఉండాలండి.
ఇంకా గోధుమ రవ్వను ఒక ఉప్మా అయితే చేసేసామండి. ఇంకా ఇది పెద్దగా పిల్లలైతే ఇంట్రెస్ట్గా తినరు, కానీ చిన్నగా నేనైతే దగ్గరుండి పెట్టేస్తాను. డిన్నర్ కూడా చేసేసి పడుకున్నాము. మళ్ళీ నేను తెల్లవారుజామున 2:15 అయితే లేచాను సహస్రాకి సిరప్ పోద్దామని చెప్పేసి. కొద్దిగా సిరప్ పోసేసి నాకైతే నిన్న సగ్గుబియ్యం జావ పెట్టి ఉంచానండి. అదే కరెక్ట్గా 4 స్పూన్లు, అంటే 4 స్పూన్లు మాత్రం తిని పడుకుందండి. దానికి మెడిసిన్ వేసి నేను కూడా పడుకున్నాను. గుడ్ మార్నింగ్. టైం అయితే 10:15 అయింది. ఇంకా హాలిడేస్ కదా, రొటీన్ అనేది స్లోగా అవుతుంది. పిల్లలకైతే పాలు బ్రెడ్ ఇచ్చానండి. సహస్రాకి ఫీవర్ ఇంకా తగ్గలేదు. సో మార్నింగ్ లేవగానే బ్రెడ్ తింటానండి. బ్రెడ్ అయితే ఇచ్చేసాను. కొద్దిగా ఇంత గ్లాస్ పాలు అయితే ఇచ్చాను. ఇలా వామిటింగ్ చేసుకుంటుంది అనమాట. ఎక్కువ ఇచ్చి వామిటింగ్ చేసుకునే బదులు కొంచెం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఇంత కొంచెం కొంచెం అయితే ఇస్తున్నానండి. ఇంత గ్లాస్ ఉంది నా దగ్గర, ఆ గ్లాస్ పాలు అయితే ఇస్తున్నాను. శ్రీనిక కూడా బ్రెడ్ తిన్నది. ఇక మేము వెళ్ళి టిఫిన్ అయితే చేసుకోవాలి. నిన్న కలిపిన పిండి ఉందండి, అదే నడుస్తూ ఉంది. ఇప్పుడైతే మేము పొంగనాలు పోసేసుకుంటాము. ఇక బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుందండి. సహస్రకైతే ఇప్పుడు వెళ్ళి కొబ్బరి బొండం తీసుకుని రావాలి కిందకి. ఇంకా పిండి కూడా సరిపోయిద్దో లేదో దోశలు అని చెప్పేసి నేనైతే వెజిటేబుల్ శాండ్విచ్ అయితే చేసుకుంటున్నాను అండి. బ్రెడ్ ఉంది అంటే ఈ బ్రెడ్ నేను ఎందుకు పెట్టుకుంటానంటే సేఫ్ సైడ్ అండి. ఏదన్నా ఎక్కువ తక్కువ అయిపోతే మళ్ళీ ఇంకా మనకు ఒక్కళ్ళ కోసం ఏం చేసుకుంటామని చెప్పేసి ఎక్కువగా నేనైతే లాస్ట్లో నేను బ్రెడ్ ఏదో ఒకటి శాండ్విచ్ నేను ఏదో ఒకటి చేసేసుకుంటూ ఉంటాను పిల్లలకు, కానీ అట్లా ఏదైనా ఎమర్జెన్సీకి ఉంటుందని బ్రెడ్ అయితే పెట్టేసుకుంటాను. నేనైతే వెజిటేబుల్ శాండ్విచ్ వేసేసుకుంటున్నాను. సహస్ర అయితే ఒక బ్రెడ్ తిన్నదండి. కొద్దిగా చిన్న గ్లాస్ పాలు అయితే తాగింది. కొద్దిగా టెంపరేచర్ డౌన్ అయింది. శ్రీనికాకి అమ్మకి అయితే వాళ్ళిద్దరూ దోశలు తినేశారు. నేనైతే ఇంకా బ్రెడ్ అనేది పెట్టేసుకున్నాను. ఒక 2 స్లైసెస్ అయితే, అంటే 2 సెట్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఇక అది టోస్టర్లో పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేసుకున్నాను. ఇంకా 2 దోశలు అయితే ఉన్నాయండి, రాగి పిండి దోశలు. ఆ రాగి దోశలని నిన్న ఆంటీ వాళ్ళు నాకు స్నాక్స్ ఇచ్చారు కదా, టమాటా చట్నీ కూడా ఇచ్చారు. చాలా పంపించింది, దేంట్లోకైనా వాడుకోవచ్చులేమో అని చెప్పేసి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ లేవగానే నాకు దోశల్లో కూడా చాలా బాగా యూజ్ అయిందనమాట. రాగి దోశలు విత్ టమాటా చట్నీ కాంబినేషన్ సూపర్ ఉందండి. ఇంకా నేను ఈ 2 దోశలు తినేసి శాండ్విచ్ కూడా తిన్నాను. ఇంకా నేను శాండ్విచ్ తింటుంటే కొంచెం సహస్ర కూడా పెడదాంలే అని చెప్పి, అంటే తను కూడా తింటుంది అని చెప్పేసి ఎట్లయితే అట్లయిందని ఒక 2 సెట్స్ అయితే పెట్టాను. నేను ఒక ఫుల్ శాండ్విచ్ కొంచెం సహస్రకి ఒక హాఫ్ అయితే అమ్మకి ఇచ్చానండి. ఇవంతా శాండ్విచ్ కూడా రెడీ అయిపోయింది. నేను దీంట్లోకి అయితే కేచప్ వేసేసుకున్నాను. చూడండి ఎంత బాగుంది, కలర్ఫుల్గా ఉంది కదా. దీంట్లో నేను టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి వేసాను. మీకు కావాలంటే కీరా కూడా వేసుకోవచ్చు. నేను చిల్లీ కేచప్ ఉంటుంది కదా, దాంతో అయితే తింటున్నానండి. ఒకసారి చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టేసుకుంటాను. ఇంకా చీజ్ స్లైసెస్ అయితే లేవండి, తీసుకొని రావాలి. ఈ చీజ్ స్లైసెస్ షాపుల్లో కంటే కూడా ఆన్లైన్లోనే మాకు తక్కువ వస్తాయండి. అందుకని ఎక్కువ ఆన్లైన్లోనే నేను ఎక్కువ ఆర్డర్ చేస్తాను. అమూల్ కంపెనీ కానీ, మిల్కీ మిస్ట్ కానీ చాలా టేస్టీగాను చాలా బాగుంటాయి. నేనైతే ఇంకా మార్నింగ్ లేవగానే స్నానం చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను కదా, బ్రేక్ఫాస్ట్ అందరికీ చేసేసి నేను కూడా లాస్ట్కి ఏదైతే చేసుకొని ఇక కిచెన్లో హాల్లోకి అయితే వచ్చి కూర్చున్నాను. ఇంకా పాపం సహస్ర అయితే అమ్మ నాకు ఆకలేస్తుందంటే పాపం సరే బ్రెడ్ తినమ్మా అని చిన్న ముక్క, చూసారు అంత చిన్న ముక్కే తినదండి. అది తిని కూడా మళ్ళీ వామిటింగ్ చేసుకుంది. ఇంకా పాపం నిద్రపోతా ఉందండి. నాకైతే చాలా అసలు ఎంత టెన్షన్గా ఉందంటే అది అట్లా పడుకొని ఉంటే. కిందకైతే వెళ్తున్నాను. కోకోనట్స్ అవన్నీ తీసుకొని వస్తాను. కోకోనట్ కొంచెం మెడిసిన్స్ కొన్ని తీసుకురావాల్సినవి ఉన్నాయి, అవైతే తీసుకొని వస్తాను. అన్నీ ఇంటి ఎదురుగానే దొరుకుతాయిలేండి. ఏం తినట్లేదు పాపం, తింటుంది కొంచెం ఆకలేస్తుందని కొంచెం తినగానే వెంటనే వామిటింగ్ చేసుకుంటుంది. వాటి ఫ్లూయిడ్స్ అయితే ఎక్కువ ఇవ్వాలి కదా, అందుకని కోకోనట్ తీసుకొద్దామని కిందకైతే వెళ్తున్నాను. అప్పుడు ఫ్లూయిడ్స్ ఇస్తేనే చాలా మంచిదండి. మెయిన్ ఫస్ట్ ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇవ్వాలి. నేను ఇంకా రాగి జావని సగ్గుబియ్యం జావే తాపిచ్చాను. ఇంక ఇప్పుడు వాళ్ళైతే కోకోనట్ ఇస్తాను. మేము ఎక్కడ హౌస్ తీసుకున్నా కూడా మా వారైతే అన్నీ మాకు దగ్గరలో ఉండేట్లుగానే చూసుకుంటారండి. ఎందుకంటే మా వారు ఎక్కువ ఊళ్ళకి వెళ్తూ ఉంటారు కదా, ఊరికి వెళ్ళినప్పుడు నేను అన్నీ తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అన్నీ కంఫర్టబుల్గానే పాపం ఎప్పుడు తీసుకున్న హౌస్ రెంట్కి అలానే తీసుకుంటారండి. ఇంకా కొబ్బరి బొండాలు అయితే తీసుకొని వచ్చేసాను. మా వారైతే లేరండి ఊళ్ళో, అందుకని నేను తీసుకొని రావాల్సి వస్తుంది అనమాట. సో కొబ్బరి బొండాలు తీసుకొని వస్తూ కిందైతే మనం కరివేపాకండి, మా దాంట్లో ఉంది కదా గార్డెన్లో, కరివేపాకు అయితే కోసుకొని వస్తున్నాను. ఇంట్లో ఉందండి కరివేపాకు, మొన్న కొనుక్కొని వచ్చాను. కానీ నాకైతే ఏంటంటే ఇట్లా ఫ్రెష్గా ఉంటే అట్లా కోసుకొని వచ్చేస్తూ ఉంటాను. ఇంకా పైకైతే వచ్చేసి సహస్రకైతే కొబ్బరి బొండం ఇచ్చేసానండి.
కొబ్బరి బొండాలండి, ఎండాకాలం లేదు, చలికాలం లేదు, వర్షాకాలం లేదు, ఏ సీజన్లో బట్టిన ప్రైజెస్ అయితే ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు. ఒక్కొక్కటి 70 రూపీస్ అనమాట. అంతకుముందు 50 రూపీస్ ఉండేది. సరేలే సమ్మర్లో 70, 80 తీసుకున్న వర్త్ అండి. వర్షం పడుతుంది ఒక పక్కన, చలి అయినా కూడా 65. ఫస్ట్ నేను 65కి అడిగాను, ఆమె 70 చెప్పింది, తగ్గించలేదనమాట. నేనైతే ఒక 3 బొండాలు తీసుకొని వచ్చాను. శ్రీనికా కూడా ఇద్దాము, ఇంకా అమ్మ తాగుతుంది, నేను కూడా తాగుదాములే, కొంచెం అయాన్షికి కూడా వాడికి వాడి బాటిల్ ఉంటుంది కదా, పాల బాటిల్లో కొద్దిగా పోసిద్దామని చెప్పేసి అందరికీ కలిపి కట్ చేసి ఒక గిన్నెలో అయితే పోసానండి. అయితే వాటర్ మాత్రం బాగా వచ్చేయాలండి, వాళ్ళు తెలిసిన వాళ్ళే. నేను మరీ అడిగాను, పిల్లలకి జ్వరాలు వచ్చినాయి, నీళ్లు కావాలి, మాకైతే గంజి వద్దు. అంటే గంజి అంటే ఇక్కడ మనం కొబ్బరి అంటాం కదండి, ఇక్కడ వీళ్ళు గంజి అంటారు. ఇంకా నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. గంజి అస్సలు వద్దు, నాకు వాటరే కావాలి. గంజి వచ్చిందంటే మళ్ళీ రిటర్న్ నీకే ఇచ్చేసి వెళ్తాను, అంత రేటు తీసుకుంటున్నావు. సరే నేను ఇంకా అడిగాను, నువ్వు రేటు కూడా తగ్గించలేదు, నువ్వు అడిగిన రేటుకి ఇచ్చాను, ఏమన్నా కొంచెం వాటర్ తగ్గినా మళ్ళీ నీకే తీసుకొచ్చి ఇస్తారంటే మళ్ళీ పాప జాగ్రత్తగా కొట్టించిందండి. ఫుల్గా వాటర్ ఎంత బాగున్నాయో. ఇంకా పిల్లకైతే చిన్నది చూడండి, చాలా చిన్న గ్లాస్ అయితే ఇచ్చేసి వచ్చేసాను. కోకోనట్ వాటర్ అయితే ఇచ్చేసానండి. కొంచెం కొంచెమే తాగుతుంది, వామిటింగ్స్ అవుతున్నాయి అనమాట. అందుకని ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి తాపుతామని చెప్పేసి జస్ట్ చిన్న గ్లాసులో అయితే ఇచ్చాను. ఇంకా శ్రీనికకి కూడా ఒక గ్లాస్ అయితే ఇచ్చేసానండి. తనకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం వచ్చింది. సో డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు కోకోనట్ వాటర్ తాగితే అంటే కొంచెం ఫ్రీ మోషన్ అవుతుందని చెప్పేసి తనకు కూడా కోకోనట్ అయితే ఇచ్చేసానండి. ఇంకా ఇవాళ అయితే నేను పెద్దగా వీడియోస్ నిన్న కానీ ఇవాళ కానీ పెద్దగా వీడియోస్ అయితే షూట్ చేయట్లేదు అనమాట. బాబుకు బాగాలేదు కదా, అంత యాక్టివ్గా అనిపించట్లేదు. సో ఇవాళ మధ్యాహ్నం లంచ్ కూడా చాలా సింపుల్గా చేసుకుంటున్నామండి. లెమన్ రైస్ చేస్తున్నాను అంతే. లెమన్ రైస్ చేద్దామని బియ్యం అయితే కడిగి పెట్టేశామండి. 12:30 అయిపోయింది టైము. అయాన్ష్ అయితే నిద్రపోతున్నాడు. రైస్ కూడా వండేసాము, వాళ్ళు లేవగానే పెట్టేస్తాను. రాలేదు కదా, నాకు కూడా అంత హుషారుగా అనిపించట్లేదండి షూట్ చేయడానికి. అంటే వంట కూడా ఎక్కువ చేయలేదు, అందుకని వీడియోస్ కూడా ఎక్కువ షూట్ చేయలేదన్నమాట. సో ఇదండి ఇవాళ వ్లాగ్. ఇంకా అన్నం ఉడకగానే లెమన్ రైస్ అయితే చేసేసుకుంటాము. కొంచెం పెరుగు రైస్ అయితే కలిపేస్తాను, అంటే కర్డ్ రైస్ తినేస్తాం. కొంచెం లెమన్ రైస్, కొంచెం కర్డ్ రైస్ అయితే తినేస్తామండి. ఇదండి ఇవాళ వ్లాగ్. మీరందరూ దివాళీ ఎలా జరుపుకున్నారు? మేము కూడా పర్వాలేదండి, బాగానే చేసుకున్నాం అనమాట. అయితే ఇక్కడితో ఎండ్ అవుతుందండి. రేపు మరొక వ్లాగ్ అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ అండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.